యూట్యూబ్ ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు. వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఈరోజు చిన్న వర్క్ ఉండి మా రిలేటివ్స్ ఇంటికైతే వెళ్తున్నాను. ఫ్రీ బస్ కదా కొట్టుకుంటారేమో అనుకున్నాను. బట్ నేను ఎక్కిన బస్ అయితే చాలా ఫ్రీగా అయితే ఉందనమాట. నేను దారిలో వెళ్తుంటే కొన్ని బ్యూటిఫుల్ లొకేషన్స్ అనేవి క్యాప్చర్ చేశాను. బట్ యూట్యూబ్ గురించి కొంచెం ఇప్పుడు మాట్లాడుకుందాము. నార్మల్గా మనకి యూట్యూబ్లో మానిటైజేషన్ అవ్వాలంటే లాంగ్ వీడియోస్ అయితే 4000 వాచ్ అవర్స్ ఉండాలి. అలాగే షార్ట్ వీడియోస్కి అయితే 10 మిలియన్ వ్యూస్ అయితే ఉండాలి. బట్ ఇప్పుడు యూట్యూబ్ ఏం చేసిందంటే నెక్స్ట్ ఇయర్కి అయితే ఫిబ్రవరి నుంచి అయితే లాంగ్ వీడియోస్కి అయితే 8000 వాచ్ అవర్స్ అయితే ఉండాలి. షార్ట్ వీడియోస్కి అయితే 20 మిలియన్ వ్యూస్ అయితే ఉండాలి. ఇప్పుడు మనం నార్మల్‌గానే 4000 వాచ్ అవర్స్ రావడానికైతే ఇంత కష్టపడుతున్నాము. అయినా గానీ రీచ్ అయితే అస్సలు ఉండట్లేదు. బట్ 8000 వాచ్ అవర్స్ అంటే ఇంక అయ్యే పని కూడా కాదనిపిస్తుంది. బట్ అయినా గానీ మనకి 5 మంత్స్ మాత్రమే టైం ఉంది. ఈ 5 మంత్స్‌లో ఎవరైనా యూట్యూబ్ ఛానల్ న్యూగా స్టార్ట్ చేయాలనుకున్నా, ఆల్రెడీ స్టార్ట్ చేసి మానిటైజేషన్ కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మాత్రం డెఫినెట్‌గా ఈ 5 మంత్స్‌లో చాలా కష్టపడండి. డైలీ వీడియోస్ అనేవి అప్‌లోడ్ చేస్తూనే ఉండండి. ఐ హోప్ ఈ 5 మంత్స్‌లో మనకి మానిటైజేషన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇంక నుంచి నేను కూడా డైలీ వ్లాగ్స్ అలాగే షార్ట్స్ అయితే అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. మీలో ఎవరైనా డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తూ మానిటైజేషన్ కాలేదనుకున్న వాళ్ళు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ప్రజెంట్ ఏ వీడియోస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా, అందులో చూడండి బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే ఉంటాయి కదా, పచ్చని పల్లెటూరు పక్కనే బ్యూటిఫుల్ హౌసెస్. సో అలాంటి లొకేషన్స్ అనమాట. ఇప్పుడున్న ఈ జనరేషన్లో ఇంత బ్యూటిఫుల్ లైఫ్ స్టైల్లో బతకాలన్నా కానీ మనకి చాలా అదృష్టం అయితే ఉండాలి. అండ్ ఒకసారి చూడండి పచ్చని పల్లెటూరు పక్కనే హౌసెస్, ఎలాంటి సౌండ్ డిస్టర్బెన్స్ లేదు, ఎలాంటి పొల్యూషన్ లేదు, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఈ వీడియో ఏంటంటే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.